తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక రాజకీయ కోణం ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. తాను తీసుకునే నిర్ణయం పార్టీ బలోపేతానికి, అవతల వ్యక్తులను బలహీనపరచడానికి కారణమవుతాయని భావిస్తేనే డెసిషన్కు వస్తారు. కొంత లేట్ అయినా సరే చంద్రబాబు దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారు అని, ఆయన వ్యూహాలను ఇప్పటికిప్పుడు అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు అని చెబుతారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచనలన్నీ పార్టీని బలోపేతం చేయడం పైన, తనకు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తినా ఇబ్బంది కలగకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తన నిర్ణయాలకు ఎవరు నొచ్చుకున్నా అలిగినా కూడా ఆయన లెక్క చేయరు. తర్వాత వారికి సర్ది చెప్పే స్టామినా చంద్రబాబు నాయుడు వద్ద ఉంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చంద్రబాబు స్కెచ్ అదిరిపోయిందిగా అన్నట్లు తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు, ఎప్పుడైనా తమ చేతులు దాటిపోవచ్చు. ఏపీలో ప్రస్తుతం కూటమిగా 3 పార్టీలు కలిసున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉండడంతో తిరుగులేని శక్తిగా మొన్నటి ఎన్నికల్లో అవతరించి అధికారంలోకి రాగలిగింది. అయితే రానున్న కాలంలో పరిణామాలను ఊహించలేం. ఎవరు ఎటువైపు వెళతారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు ఎవరిని రాజకీయంగా అంత సులువుగా నమ్మరు. ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారు రేపు వ్యతిరేకం కారు అని గ్యారంటీ లేదు. కూటమి కూడా ఎంతకాలం కొనసాగుతుందో నమ్మకం లేదు. అలాగే కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీని అస్సలకే నమ్మరు. మోదీ వ్యూహాలు అలా ఉంటాయి. మోదీ వ్యూహాల నుండి పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. బయటకు మంచిగానే కనబడుతున్నప్పటికీ, స్నేహంగానే కొనసాగుతున్నప్పటికీ వచ్చే కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. బీజేపీ ఎలా చెబితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలాగే నడుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాపు సామాజిక వర్గం నేతలతో టీడీపీ నింపేయాలి అని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీలో బలమైన కాపు సామాజిక వర్గం నేతలను తమ పార్టీలోకి చేర్చుకొని కాపు సామాజిక వర్గంలో బలపడడమే కాకుండా పవన్ కళ్యాణ్ తమకు దూరమైన భవిష్యత్తులో సామాజిక వర్గం పరంగా ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, గంధి శ్రీనివాస్లతో వైసీపీకి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటున్నారు అన్న టాక్ వినపడుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసును చేర్చుకోవడంతో దానికి ప్రతిగా కాపు సామాజిక వర్గం నేతలను పెద్ద ఎత్తున చేర్చుకోవాలన్న నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ఆలోచన లోకేష్ నుంచి వచ్చిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో కాపు నేతల కోసం టీడీపీ నాయకత్వం బాగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.